హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. కాలేజ్ డేస్లో చిన్న స్టోరీ. అది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాగా బిజీ లైఫ్ అయిపోయింది కదా అందరిది. సో ఈ బిజీ లైఫ్లో కోపాలు, చిరాకులు, పేషెన్స్ అనేది చాలా కోల్పోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపుల్కి వెళ్తే కనీసం ఒక 1 అవర్ కూడా వెయిట్ చేసి ఫ్రీ దర్శనానికి వెళ్ళే రోజు పోనీ, విఐపి దర్శనాలు లేకపోతే ఇంకా దానికంటే బెటర్ ఉన్న దర్శనం ఏదైనా తొందరలో 1 అవర్, హాఫ్-అన్-అవర్లో దర్శనాలు అయిపోయి ఉంటాయి కదా, వాటికి వెళ్ళాలని ఉద్దేశంతోనే ఉన్నాం ఫ్రెండ్స్. అలాగే ఏదైనా ట్రావెల్స్, బస్ ఎక్కి ఓపిక లేదు, ట్రైన్ ఎక్కి ఓపిక లేదు, ఫ్లైట్స్, కార్లు, ఇలా బిజీ 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 లైఫ్ అయిపోయింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా? ఒక పేషెన్సీ గురించి చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అది ఆ పేషెన్సీ ఉన్న వాళ్ళే మహానుభావులు అయ్యారు. ఆ పేషెన్సీతో ఎన్నో మహాకార్యాలు చేసినటువంటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద, గౌతమ్ బుద్ధుడు మీకు అందరూ తెలిసినటువంటి వ్యక్తులే. నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి. సో వాళ్ళిద్దరి గురించి ఈరోజు చిన్న చిన్న స్టోరీ ఫ్రెండ్స్. స్వామి వివేకానంద అండ్ గౌతమ్ బుద్ధుడు వీళ్ళిద్దరూ దేశ సంచారం చేస్తూ మంచి అన్నది పెంపొందించి మానవతా విలువలు చెప్పే ఉద్దేశంతో వీళ్ళు దేశాలన్నీ తిరుగుతూ ఉంటూ ఒక దేశం వచ్చారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కొన్ని సాల్వ్ చేస్తూ ఇంకొక చిన్న ప్రాబ్లం బ్యాలెన్స్ ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ఒక ఆవిడ ఉంటారు. ఆ ఊరు విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్ అంతా పొలాల దగ్గరికి వెళ్ళడానికి ఆ టెంపుల్ దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళాలి. ఆ టెంపుల్ పక్కనే ఈవిడి హౌస్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి, స్వామి మాకైతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కానీ ఉన్నదల్లా ప్రాబ్లం ఊళ్ళో ఒక ఆవిడ ఉంటారు టెంపుల్ దగ్గర, అగ్రహారంలో టెంపుల్ పక్కన ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ మేము ఎవ్వరూ ఏం చెయ్యం, కానీ అటువైపు వెళ్ళేటప్పుడు ఇటువైపు పొలాల దగ్గర నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు అందరినీ తిడతా ఉంటారు స్వామి. మేమేం చేయకపోయినా సరే అందరినీ తిడటం, విసరటం ఏదో ఒకటి చేస్తూ ఉంటది. ఎందుకో ఆవిడ ప్రవర్తన మాకు వింతగా అనిపిస్తుంది. ఆవిడని మార్చండి స్వామి అని వీళ్ళందరూ అడుగుతారు అన్నమాట. సరే ఈయన స్వామి వివేకానంద శిష్యులు తీసుకొని ఆవిడ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. అలాగని ఒకసారి వాళ్ళందరూ భవతి భిక్షాందేహి అని చెప్పి ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతారు. గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ ఉంటుంది కదా, దానికి డోర్ కొడతారు. ఆవిడ వస్తుంది బయటకు వచ్చి వీళ్ళు ఇలా పాత్ర పట్టుకొని భవతి భిక్షాందేహి అని అడుగుతారు. అడిగిన వెంటనే ఆవిడ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏంటంటే, దున్నపోతలా ఉన్నారు కదా, అది చేసుకోవచ్చు కదా, అడుక్కుంటున్నారు ఏంటి అని చెప్పి ఆవిడ ఏదో కొంచెం వల్గర్ లాంగ్వేజ్ అంతా మాట్లాడుతుంది. మాట్లాడి డోర్ వేసేస్తుంది. వీళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. అంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు స్వామి వివేకానంద శిష్యులు అందరూ కలిసి మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తారు. సేమ్ పాత్ర. భవతి భిక్షాందేహి అంటారు. మళ్ళీ డోర్ కొడతారు, భవతి భిక్షాందేహి అంటారు. మళ్ళీ ఆవిడ వస్తుంది. వచ్చి నేను చెప్పాను కదా బుద్ధి జ్ఞానం లేదా, మళ్ళా వచ్చారా, ఇక ఎన్నిసార్లు చెప్పాలి అది ఇది అని చెప్పి ఇక బ్యాడ్ లాంగ్వేజ్ అంతా ఇచ్చేస్తారు. సో ఇచ్చేసి మళ్ళీ డోర్ వేసేస్తుంది. వీళ్ళు వచ్చేస్తారు. నెక్స్ట్ 3వ రోజు వెళ్తారు మళ్ళీ సేమ్ ఇలానే. వెళ్ళిన తర్వాత ఆవిడ రాదు. పిలిచిన తర్వాత భవతి భిక్షాందేహి అని పిలుస్తారు. ఆవిడ రాదు. మళ్ళా భవతి భిక్షాందేహి అని మళ్ళీ పిలుస్తారు. ఆవిడ ఒక 3 times 4 times పిలిచిన తర్వాత వస్తుంది. వచ్చి డోర్ తీయదన్నమాట. ఓహో వీళ్ళే వచ్చారు మళ్ళీ అని చెప్పి ఏం చేస్తుంది అంటే, చేతికి ఎదురుతే తీసివేస్తూ ఉంటారు లోపల నుంచి. అప్పుడు వీళ్ళు ఇంకా శిష్యులందరూ వచ్చి, స్వామి మేమైతే ఇంకా రాలేము వీళ్ళ దగ్గరికి, ఆల్రెడీ 2 days వచ్చాం, ఆవిడ బూతులు తిట్టింది, ఇప్పుడు ఏమో ఇసురుతుంది, మా వల్ల కాదు స్వామి, మేము రాలేం, మమ్మల్ని క్షమించండి, మాకైతే పేషెన్సీ లేదని చెప్పి వాళ్ళు ఆ స్వామితో చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంటారు. అయితే నెక్స్ట్ డే ఆయన ఏమంటారంటే, స్వామి వివేకానంద గారు కాదు ఒక్కసారి రండి ఈసారికి, నెక్స్ట్ నుంచి రావద్దులే అని చెప్తారు. అక్కడికి 3 days అయిపోయింది కదా, 4వ రోజు వెళ్తారు, 4th day. వెళ్ళి భవతి భిక్షాందేహి అని చెప్పి మళ్ళీ డోర్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వరకు వీళ్ళు అక్కడ భిక్షాటం చేసి తీసుకొచ్చినటువంటి పాత్రలో రైస్ అయి ఉంటుంది.
సో ఆ రైస్ తీసుకొచ్చి ఇలా ఉంటారు అన్నమాట. ఇల్లు ఉన్నందుకు అప్పుడు డో తీసి మీకు ఎన్నిసార్లు చెప్పినా తిట్టినా సరే, ఏ విసిరినా సరే మీకు బుద్ధి జ్ఞానం ఉండట్లేదు, మీ పని ఎలా కదని చెప్పి ఏం చేస్తుందంటే ఆ డో తీసి ఈ మట్టి ఉంటది కదా, దుమ్ము ధూళి మట్టి ఉంటది కదా, అది చేతితో తీసేసి ఆ పాత్రలో వేసేస్తుంది అనమాట. ఈ పాత్రలో వేసేస్తుంది. వేయగానే ఈయనకి స్వామి వివేకానంద గారికి అసలు ఏదో సాధించామన్న ఆనందం, అసలు ఆయన ముఖంలో చాలా బ్రైట్నెస్ వచ్చి ఏదో సాధించామన్న, అంటే సాధించినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఆ ఫేస్ లో అంత హ్యాపీనెస్ కనపడుతుంది ఈ శిష్యులందరికీ కూడా. వాళ్ళందరూ అంటారు, ఏంటి షాకింగ్ అన్నమాట, స్వామి ఇప్పుడు వరకు ఇంత చూడలేదే, ఇంత తేజస్ చూడలేదు మొహంలో, ఏంటి ఏం సాధించారని అని వాళ్ళకి అర్థం కాదు. సరే ఈయన ఏమంటారంటే, స్వామి వివేకానంద ఓకే మన పని అయిపోయింది, మనం ఇక్కడ రావట్లేదు, వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోతుంటే వాళ్ళకి అర్థం కాదన్నమాట. ఒకసారి ఆయన మొహంలో కూడా చూస్తుంది, ఈ తేజస్ చూస్తుంది, ఈమె కూడా చూసి ఒకసారి ఎందుకు అడగాలనిపిస్తుంది అనమాట. స్వామి ఫస్ట్ రోజు ఇచ్చారు తిట్టాను, నెక్స్ట్ డే వచ్చారు అన్ని ఇస్తాను, ఇప్పుడు మీరు భిక్షాటం తీసుకొచ్చినటువంటి పాత్రలో రైస్ లో కూడా నేను దుమ్మేస్తాను కదా, అయినా సరే మీకు కోపం రాలేదా, మీరు ఎవరు స్వామి, ఎందుకు ఏదో సాధించానని ఆనందం మీ మొహంలో కనబడుతుంది, అసలు ఎవరు మీరు అని అడిగింది. అమ్మా ఇప్పుడు వరకు నువ్వు అందరినీ నోటితో తిడతామే తప్ప, ఏదుంటే అది చేతితో ఇసతం తప్ప, నీ చేతితో ఏది వేయటం అనేది ఇప్పుడు వరకు తెలియదమ్మా నీకు, ఇప్పుడు వేయటం అంటే ఏంటో తెలిసింది నీకు, చూసారా, వేయటం అంటే ఏంటో తెలిసింది, కాబట్టి ఈ చేతితో వేయటం అనేది నీకు అలవాటు పడితే రేపు నీ చేతితో ఏదైనా మంచి పని చేస్తావు, నలుగురికి పెడతావమ్మా, ఇలా మార్పు వచ్చింది చాలు, ఈ మార్పు నీ దగ్గర కోరుకున్నావు, నువ్వు మారావమ్మా మాకు సంతోషం అని చెప్తే ఆవిడ ఈ కాళ్ళని పాటు ఏడుతుంది ఫ్రెండ్స్. చూసారా పేషెన్స్ అనేది ఎంత ఎలా ఉంటుందో. ఆ రోజుల్లో కాబట్టి అందుకే మహాపురుషులు అన్నారు వాళ్ళు. అంత పేషెన్స్ ఈ రోజుల్లో ఎవరికైనా ఉందంటారా? సార్ ఆలోచించండి ఫ్రెండ్స్. నేను ఏదో మీ టైం వేస్ట్ చేయాలని చేయలేదు కాదు, ఎందుకో నా మనసు నచ్చింది ఈ స్టోరీ, మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.